అంటే ఎన్నో రోజులుగా మీరు జస్ట్ సర్టిఫికేట్ల కోసం కొట్లాడతానే ఎవరు కూడా స్పందించట్లేదు. సో అంబేద్కర్ జయంతి ఉత్సవాల చైర్మన్‌గా ఎంబీసీ కులాలకి ఎట్లా చైర్మన్‌గా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది? మీరు ఎవరికి ఏమి విజ్ఞప్తి చేసి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఈరోజు ఎస్సీలు అంటే రెండు కులాలని చెప్పేసి ఇలా సమాజం వీళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో 57 కులాలు కూడా ఉన్నాయి. మొత్తం 59 దళిత కులాలు అని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి గలమెత్తి ఉద్యమించి ఇన్ని కులాలు ఉన్నాయనేటువంటిది ఇలా ప్రభుత్వం చేత అన్ని సంఘాల చేత అనిపించగలిగినాం. అది ఎంబీఎస్సీ కులాలకే హక్కుల పోరాట సమితికే ఆ ఘనత దక్కింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసినాము, అందరికీ సామాజిక న్యాయం చేసినామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో సామాజిక ఏది దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రామ్ల జయంతి ఉత్సవాలు నిర్వహించేటువంటి కమిటీ చైర్మన్గా కూడా 57 కులాల నాయకులు పనికిరారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకరోజు చేసేటువంటి ఆ ఉత్సవాల కమిటీ చైర్మనే 57 కులాలకు ఇయ్యనప్పుడు రేపు ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, ఏది ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పటికి కూడా కుల ధృవీకరణ పత్రాలు కూడా తహసీల్దార్ ద్వారా ఆర్డీఓ పరిధి నుంచి తొలగించి తహసీల్దార్ ద్వారా చేయాలని ఒక చిన్న డిమాండ్. అది పెద్ద 5 నిమిషాలు అనుకుంటే అయిపోయేటువంటి పని ఇలా ₹1 కూడా ఖర్చు లేనటువంటి పని దాన్ని కూడా ఇలా పెండింగ్లో పెట్టిండ్రు. కానీ ఈరోజు మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే 57 కులాలను కూడా మీరు ఈ దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని మీ ప్రభుత్వం భావిస్తే ఈరోజు దానికి సూచనగా దానికి ఇలా మీరు ఒక ముందడుగేసినట్టుగా ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ను 57 ఎంబీఎస్సీ కులాల నుంచి నాయకునికి ఇచ్చి మీరు దాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎస్సీ కులాల నుంచి ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ కులానికి కావచ్చు, మరో పక్కన మాల సామాజిక వర్గానికి వివేక్ లాంటి వాళ్ళు, మంత్రి లాంటి వాళ్ళు ఇప్పుడు బాధ్యత వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళని మీరు ఒప్పేయచ్చు కదా, మీరు ఆ కులాల నుంచి ఉన్నటువంటి వాళ్ళే కదా ఎంబీఎస్సీ. మేము ఇవాళ ఈరోజే గౌరవ మంత్రివర్యులు మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా వర్గీకరణ తర్వాత సామాజిక న్యాయం చేయాలంటే మీరు ఈ ఎంబీఎస్సీ కులాల నుంచే ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళిత మంత్రులు ఎవరున్నారో వివేక్ గారి కానీ, తర్వాత దామోదర్ రాయనరసింహ గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నిజంగా అసలు మీరు దళితుల నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నత మంత్రి పదవుల్లో ఉండి ఆ సమస్యలు వినడానికి, ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి మీరు సమయం ఇవ్వనప్పుడు మా దళితుల మంత్రులుగా, మా ప్రతినిధులుగా చట్టసభలో ఉన్నారని మేము ఎట్లా భావించాలి అని ఈరోజు మేము మంత్రులను, ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాము. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ కమిటీ చైర్మన్ ఉపకులాలకు ఇవ్వండి, తర్వాత చూద్దాం మీరు ఏం చేస్తారో. నెక్స్ట్ మీకు నిజంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మీ యొక్క అభయహస్తం మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు. మా మేనిఫెస్టోలోనే మీరు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెవెళ్ళ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చినారు. మరి మేము 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో దీనికి ఒక 1000 కోట్లు కేటాయించడానికి మీ దగ్గర నిధులు లేవా? మీరు సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలనే? అట్టడుగున ఉన్నటువంటి కులాలకు, అట్టడుగున ఇవాళ విద్యకు, ఉద్యోగానికి, రాజకీయ అవకాశాలకు దూరమైన కులాలను అప్లిఫ్ట్మెంట్ చేయడానికి మీరు నిధులు కేటాయించాలి. మీరు దేనికి కేటాయిస్తున్నారా? ఫ్యూచర్ సిటీలకు, లేకపోతే నగర సుందరీకరణలకు మీరు 1000 కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తే ఇలా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళ యొక్క బాధలు మీకు పట్టాయని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీ అయ్యే లోపల మీరు ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల నిధిని కేటాయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ముఖ్యంగా ఈ బాధ్యత మా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, మా ఎస్సీ మంత్రులు ఎవరైతే దామోదర్ రాయనరసింహ, అదేవిధంగా మా వివేక్ వెంకటస్వామి, మా బట్టి విక్రమార్క గారు, మా స్పీకరు ఏదైతే గడ్డం ప్రసాద్ గారు ఉన్నా వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సింది వీళ్ళు. మేమైతే పోలేం కదా. మేము మిమ్మల్ని దగ్గరికి అడిగితే అయ్యా ఇది మా సీఎం దృష్టిలో, సీఎం చేయాల్సిన పని మాకు తెలియదు, మాకు సంబంధం లేదంటే మరి సీఎం దగ్గరికి మమ్మల్ని తీసుకుపోరు మీకు అడగరాకపోతే. మేమైనా చెప్పుకుంటాం కదా, మీరు కలవనియరు, మీరు ఆ అంశాన్ని ఆడ తీసుకుపోనియరు. ఇలా మీరు ఉండేం లాభం? ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇంకొక 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. మరి మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి జనాలను ఇలా అగమ్య గోచరంగా ఇలా గంగలో ముంచుతారా? ఈరోజు
అదే సూటిగా మేము ఇలా దళిత మంత్రులను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్సవాలు కూడా గౌరవంగా నిర్వహించాలి. తూతు మంత్రంగా ఏదో మీరు ప్రతిసారి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చూస్తారు, ఆగమాగం ఎవరో చేసిన సంఘాలు చేయడం, చేసిన వ్యక్తులు చేయడం, ఆ ఉత్సవాల పేరు మీద వచ్చే నిధులను ఇలా అన్యాక్రాంతం ఏదో అక్రమంగా దాన్ని చిచ్చు చేసేటువంటి నాయకులకి అప్పగించడము, దాన్ని ఆ కార్యక్రమానికి ఒక మంత్రి రాడు, ఒక ఎమ్మెల్యే రాడు, అవార్డుల పేరు మీద రచ్చ రభస చేసి పారేస్తారు. ఇట్లా అంబేద్కర్ పేరును ఏదైతే అవమానించే విధంగా చేసేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు చైర్మన్లుగా ఇచ్చి మళ్ళీ అంబేద్కర్ను కింది స్థాయిలోనే ఉంచుతున్నారు. అట్లా కాకుండా ఈ అంబేద్కర్ ఉత్సవాలకి ఈసారి ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు రావాలి ఆ కార్యక్రమానికి, మంత్రి గారు దానికి అధ్యక్షత వహించాలి. వర్కింగ్ చైర్మన్గా ఈసారి ఉపకులాల నుంచే పెట్టి ఆ అవార్డులు ఏదైతున్నదో గౌరవప్రదంగా పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతున్నారో, దళిత ఉద్యమకారులు, విద్యార్థులు, అదేవిధంగా సామాజికవేత్తలు, మహిళా నాయకులు, ఇట్లాంటి వాళ్ళలో ఏదైతే దళిత జాతి అభ్యున్నతికి కృషినటువంటి కవులు, కళాకారులు, వీళ్లకు గౌరవించుకునే విధంగా అవార్డ్స్ ఇవ్వాలి. దానికి పారితోషికంగా ఇచ్చి ఒక గౌరవప్రదంగా అన్ని వర్గాల ప్రజలు, కేవలం దళితులే కాదు, అన్ని వర్గాల నాయకులు, మంత్రులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా అదొక గౌరవప్రదమైనటువంటి అంబేద్కర్ గారి, జగజ్జీవన్ రామ్ గారి ఒక విలువను పెంచే విధంగా ఆ ఉత్సవాలు నిర్వహించాలి. ఆ బాధ్యతను ఈసారి ఉపకులాలకు ఇచ్చినట్లయితే మేము దాన్ని నిర్వహించి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.